మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లోనే రాబోతున్నాయి. ఈ ఫలితాలు శివసేన పార్టీ గతిని మార్చుతాయనటంలో ఎలాంటి అనుమానం లేదు. మహారాష్ట్రలో శివసేన లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావడం కష్టం. 2014, 2019లో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో శివసేన కీలక పాత్ర పోషించింది. కీలక పాత్ర మాత్రమే కాదు, శివసేన మద్దతు లేకపోతే బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమైన పరిస్థితిని కూడా 2019 ఎన్నికల తర్వాత చూశాం. ఇక 2019 ఎన్నికల తర్వాత సీఎం కుర్చీ విషయంలో తలెత్తిన వివాదం బీజేపీ శివసేన చీలికకు కారణమైంది. చివరికి ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వడంతో బీజేపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. మళ్లీ బీజేపీ అధికారం చేపట్టాలంటే అదే శివసేనను చీల్చాల్సి వచ్చింది. ఆ పార్టీలో ఏక్నాథ్ షిండే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. దీంతో ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోయింది. శివసేన రెండుగా చీలిపోయింది. పార్టీ గుర్తు, పేరు కోసం ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండేలు న్యాయ పోరాటం కూడా చేశారు. కోర్టులు, ఎలక్షన్ కమిషన్ ఏక్నాథ్ షిండేకి అనుకూలమైన తీర్పునిచ్చాయి. చివరికి పార్టీ గుర్తును మార్చి ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసీ, కోర్టులు షిండేకు అనుకూలమైన తీర్పునిచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు మాత్రం ఉద్ధవ్ వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు 9 స్థానాలు ఇస్తే షిండే శివసేనకు 7 స్థానాలకే పరిమితం చేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది కీలకంగా మారింది. ఉద్ధవ్ను ఆదరిస్తారా, షిండేకే జై కొడతారా అనేది చూడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గట్టి ఎదురు దెబ్బ తగిలినా షిండేనే కొంతమేర పరువు నిలబెట్టారనే అభిప్రాయం కూడా ఉంది. ఎన్డీఏ కూటమికి 17 సీట్లు రాగా షిండే శివసేనకే 7 సీట్లు వచ్చాయి. దీంతో ఆయన పర్ఫార్మెన్స్ బాగుందనే అనిపించుకున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం ఏక్నాథ్ షిండే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఏకంగా 2,50,00,000 మందికి ఆర్థిక సాయం అందుతుంది. దీని ప్రభావం ఏమైనా కనిపిస్తే ఆ క్రెడిట్ షిండే ఖాతాలోనే పడుతుంది. అదే నిజమైతే ఈసారి షిండే శివసేనకు ఎక్కువ సీట్లు రావటమే కాకుండా ఎన్డీఏ కూటమి కూడా అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఠాక్రేకే నిజమైన రాజకీయ వారసుడు షిండే అయ్యే అవకాశం ఉంది.